అమెరికా ఓ అమెరికా. Kristi Noem, the Secretary of Department of Homeland Security, is out. డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఫైర్ చేశాడు. ఫైర్ చేయడం కూడా ఎలా ఫైర్ చేశాడు? ఆవిడ నేషనల్లో ఎక్కడ ఒక స్పీచ్ ఇస్తూ ఉంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కి, ఆవిడ స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆవిడకి తెలుసో కూడా లేదో తెలియదు, ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టాడు, షీఈ్ ఫైర్డ్. ఓక్లహోమా సెనేటర్ మార్క్ వెయిన్ మెల్లన్ ఆవిడ స్థానంలో రాబోతున్నాడు. భారతదేశంలో నుంచి చూసే వాళ్ళకి క్రిస్టీ నోమ్ అంటే ఎవరు తెలియకపోతే, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది దాదాపు హోమ్ మినిస్ట్రీ లాంటిదేనండి ఇండియాలో. కాకపోతే హోమ్ మినిస్ట్రీ ఇండియాలో దేశ భద్రతను కాపాడతాం, అంతేకాకుండా జస్టిస్ సంబంధించింది కూడా కలిపి 2 పోర్ట్ఫోలియోలు ఉంటాయి. అమెరికాలో వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెపరేట్, జస్టిస్ సంబంధించింది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ 2 సెపరేట్ గా ఉంటాయి. ఇది 9/11 తర్వాత ఫామ్ అయిన డిపార్ట్మెంట్, 2001 తర్వాతనే వచ్చింది, అంతకుముందు ఇది లేదు. ఇటీవల ఆ డిపార్ట్మెంట్కి ప్రాముఖ్యత ఎక్కువ వచ్చింది, ముఖ్యంగా ట్రంప్ 2.0లో ఈ డిపార్ట్మెంట్కి ప్రాముఖ్యత ఎక్కువ వచ్చింది. ఈ సందర్భంగా క్రిస్టీ నోమ్ గొప్పతనం మీకు చెప్పదలుచుకున్నాను. ఈవిడ గారు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి సెక్రటరీగా దాదాపు సంవత్సరం ఉంది అంతే. ఈ సంవత్సరంలో ఎన్ని అవకతవకలు, ఎన్ని దారుణాలు, ఎన్ని కిరాతకాలు చేసిందో ఇంత అంత కాదు. ఈవిడ సోషియోపాత్ అని చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకు సోషియోపాత్ అంటారో ఈ వివరాలు చెప్పిన తర్వాత సోషియోపతి అనే దాని గురించి చెప్తాను. ఈవిడ హయాంలో 100కి పైగా కోర్టు ఆర్డర్లను ధిక్కరించింది ఆ డిపార్ట్మెంట్. ఒక్క నెలలోనే మిన్నసోటాలో కేవలం 96 ఫెడరల్ కోర్టు ఆర్డర్లను ఉల్లంఘించింది. న్యూజెర్సీలో మరొక 52 ఆర్డర్లను ఉల్లంఘించామని వాళ్లే ఒప్పుకున్నారు. ఈ విషయంపై ఒక ఫెడరల్ జడ్జి ఆవిడకి పెద్ద క్లాస్ పీకాడు. లియం రామోస్ ఇష్యూ, ఆ బనీ హ్యాట్ పెట్టుకున్న చిన్న కుర్రవాడు అన్నాడు చూసారా, 5 ఏళ్ల కుర్రవాడు, అతన్ని నిర్బంధించి ఇంట్లో నుంచి వాళ్ళ పేరెంట్స్ ని బయటకు రావడానికి కోసం అతన్ని నిర్బంధించి తీసుకుని వెళ్ళిపోయారు. మొత్తానికి ఆ తర్వాత అతని ఫాదర్ ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. టెక్సస్ లో ఒక ప్రిజన్ లో కొద్ది రోజులు పెట్టారు. కోర్టు ఆర్డర్ ఇచ్చేసి లేదు వాళ్ళని విడుదల చేయాల్సిందే అని చెప్తే అప్పుడు తిరిగి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని డిపోర్ట్ చేయడం కోసం ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, డిహెచ్ఎస్. ఎవరు ఎన్నడూ మరిచిపోలేని పరమ దారుణమైన కిరాతకమైన పనులు చేశారు డిహెచ్ఎస్ ఏజెంట్స్, ఐస్ ఏజెంట్స్, బోర్డర్ కస్టమ్స్ అండ్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్స్. అదే మినియాపోలిస్ మిన్నసోటాలో రినే గుడ్ ని కారు ఇటు తిప్పుతున్నప్పుడు ఆవిడ మొహం మీద కాల్చి చంపటం 3 షాట్స్. అలాగే అలెక్స్ ప్రెటీని కనీసం 10 షాట్స్ కాల్చి చంపటం. వాళ్ళని చంపటమే కాదు, వాళ్ళని మీద విచారణ కూడా చేయకుండా ఉండటం ఈవిడ హయాంలోనే జరిగింది. అంతటితో ఆగలేదు ఈవిడ. దాని గురించి అడిగితే 1-2 గంటలు కూడా కాలేదు ఆ సంఘటనలు జరిగిన తర్వాత వాళ్ళని డొమెస్టిక్ టెర్రరిస్టులుగా చిత్రీకరించింది ఈ దౌర్భాగ్యురాలు. ICE agents repeatedly ordered her to get out of the car and to stop obstructing law enforcement, but she refused to obey their commands. She then proceeded to weaponize her vehicle, and she attempted to run a law enforcement officer over. This appears as an attempt to kill or to cause bodily harm to agents, an act of domestic terrorism. The White House has labeled the man who was killed in Minnesota as a domestic terrorist. Is that something you agree with? And have you seen any evidence to when back you up that claim? perpetuate violence against a government because of ideological reasons and for reasons to resist and perpetuate violence, that is the definition of domestic terrorism. This individual who came with weapons and ammunition to stop a law enforcement operation of federal law enforcement officers committed an act of domestic terrorism. That's the facts. ఎల్ సాల్వడార్లో జైల్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళి ఒక వీడియో తీసుకుంది. చొక్కాలు లేని ఖైదీల బోనుల వెనకాల వాళ్ళు పౌల్ట్రీలో చికెన్లు పెట్టినట్టు పెట్టారు. అది మానవ హక్కులను ఉల్లంఘించే టైపు జైలు. అది ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్. అలాంటి కాన్సన్ట్రేషన్ క్యాంపులో దాని ముందుకు వెళ్ళి ఆవిడ ఫోటోలు దిగి చాలా గొప్పగా ప్రకటించుకుంది. కరప్షన్, ఎక్స్ట్రీమ్ కరప్షన్. డిహెచ్ఎస్ ఎంత గొప్పది అంత గొప్పది అని చెప్పుకుంటూ టీవీలో యాడ్లు కొన్నది. ఆ యాడ్లు ప్రొడ్యూస్ చేయడం కోసం ఒక ఫర్మ్ కి $220 మిలియన్ నో బిడ్ కాంట్రాక్ట్. ట్యాక్స్ పేయర్ల సొమ్మిది $220 మిలియన్.
మౌంట్ రష్మోర్ దగ్గర గుర్రం స్వారీ చేస్తున్న తన సొంత యాడ్స్ ని ప్రచారం చేసుకుంది. నిజానికి అలెక్స్ ప్రెటిని, రినే గుడ్ ని చంపిన తర్వాత వాళ్ళని డొమెస్టిక్ టెర్రరిస్టులుగా చిత్రించడం, ఆ ఫ్యామిలీస్ కి కనీసం అపాలజీ కూడా చెప్పకపోవటం వల్ల కాదు ఆవిడని ఫైర్ చేసింది. ఈ $220 మిలియన్ ధనం దుర్వినియోగం చేసి అది ట్రంప్కి చెప్పే చేశానని చెప్పడమే ఆవిడ చేసిన పెద్ద తప్పు. అదే ముఖ్య కారణం కింద ట్రంప్ ఈనాడు ఆవిడని ఫైర్ చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా ఆవిడ చెప్పింది కంగ్రెషనల్ హీరింగ్ చేసే ముందు ఓత్ తీసుకుంటారు. దేవుని ఎదుట ప్రమాదం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్తాను లాంటిదే. How do you square that concern for waste, which I share, with the fact that you have spent $220 million running television advertisements that feature you prominently? Sir, the president tasked me with getting the message out to the country and to other countries where we were seeing the invasion come from, with putting commercials out that told them that if they were in this country illegally, that they needed to leave, or we would detain them and remove them, and they'd not get the chance to come back to America the right way. That has been extremely effective. Ask you to run these advertisements, is that right? We had that conversation, yes, before I was put in this position and sworn in and confirmed, and since then as well. Okay. So she lied under oath. I hope she gets prosecuted. అంటే ఒట్టు వేసి అబద్ధం చెప్పింది, ప్రాసిక్యూట్ చేసి జైల్లో పెడతారన్న ఆశ నాకు. And I just want to say, this conduct alone is impeachable. And I want you to know that Americans will get accountability for the damage that you have done, for the lawlessness of aspects of DHS, for killing innocent Americans, for terrorizing children. They will get accountability. And you are the Secretary of DHS for now. And you think you're immune from accountability, but I promise you this, one day, he is not going to be president anymore. He is not going to be in charge. And when that day comes, we will still be here. And we will still be seeking accountability. And in hearings like this, we are going to continue to prove your guilt. ఇంకొక అవినీతి, 300 మిలియన్లతో లగ్జరీ జెట్లు, ఒకటి కాదు, రెండు కాదు, 3 లగ్జరీ జెట్లు. అందులో ఈవిడ ఎక్కువగా ప్రయాణం చేసే లగ్జరీ జెట్లో ఒక బెడ్రూమ్ కూడా ఉంది. ఎందుకు కొన్నావు లగ్జరీ జెట్లు అంటే, ప్రిజనర్స్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి అంది. ఏంటి, బెడ్రూమ్ ఉన్న లగ్జరీ జెట్ లో ప్రిజనర్స్ ట్రాన్స్ఫర్ చేస్తుందా? Could you explain this? Sir, I'm looking at a picture of an interior, looks like a bedroom. Of an airplane? Yes, sir. You're not familiar with that? These photos are not accurate. If you're referring to the airplanes that the Department of Homeland Security has purchased and are purchasing, we're using them for long-range command and control aircraft that is dictated in statute by Congress for the Department of Homeland Security to have a plane. Luxury jet with a bedroom in it? Yeah, we used a 737. I've been on it once, but it is being used by other administration officials, and it is used for command and control flights for the department. The department has found that in purchasing our aircraft, that we will save the taxpayers hundreds of millions of dollars. Does it have a bedroom? In fact, we spent $1.442 billion on ICE deportation flights last year. Does it have a bedroom in it? I believe it's being refurbished and not having a bedroom in it. So it is being refurbished. What kind of deportee justifies being flown out of the country in a luxury jet with a bedroom and accommodations like this? There are aircraft being purchased that will be utilized for executive air travel and for deportations. Well, if you remember in the past, we have used jets of this size and this configuration for deportations in the past. If you remember in this configuration, by this configuration, you mean with a bedroom and luxury accommodations like this? ఈవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈవిడ వెనకాల ఈవిడతో పాటు తిరిగే అతని పేరు కోరిల్ లోండాస్కి. అతనికి ఈవిడికి అక్రమ సంబంధం అన్నది అందరికీ తెలిసిన రహస్యం.
వాళ్ళ సొంత బతుకుల్లో ఎట్లా ఏడిస్తే ఎవరికేంటి. కానీ అతగాడికి స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనే ఒక స్టేటస్ ఉంది. నిజానికి డిహెచ్ఎస్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నది ఆవిడ కాదు, ఇతడు అని చాలా మంది అనానమస్ సోర్సులు న్యూస్ పేపర్లకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. దాని గురించి కాంగ్రెస్ లో పట్టుకుని ఉతికేశారు, సెనెట్ లోను అలాగే హౌస్ హీరింగ్స్ లోను. So, Secretary Noem, at any time during your tenure as Director of Department of Homeland Security, have you had sexual relations with Corey Lewandowski? Mr. Chairman, I am shocked that we're going down and peddling tabloid garbage in this committee today. Reclaiming and my ma'am, time. one thing that I would tell you is that he is a special government employee who works for the White House. There are thousands of them in the federal government. So, reclaiming and my is an time, advisor Secretary, it is and has okay for you to be no offended authority by to the be question. making any It is decisions. okay for you to has be no offended authority by the to question. be making But it is decisions also and a putting real up your question. position. So what I would say And to you you should be able to is answer that the what we do question at the Department of Homeland Security clearly every single and without day, any hesitation. every single day is to protect If this someone country is and to asking make if decisions. you or any federal official is sleeping have- with their subordinate, that should I be have- the easiest. You should be wanting to answer that question. You've called Corey Lewandowski a special government employee. I understand what government means. I understand what employee means. Okay, but I don't know what makes him special. Now, I want to give you an opportunity to answer on the record to Ms. Kamlager Dove's question. I know you said it's garbage, and it may be, but I really think you need to say the word no into the record so that you can clear that up. I think the ridiculousness of this and the tabloids that you are quoting and referencing are insane. And this has been So that's a no? something that I've refuted Is for that a no? years, and I continue to do that. So it's a what no. I would tell you is We when can move on. regards Hold to on. what you're Madam Senator, doing, we can move on. I'm not going to belabor it. If it's this is what you do. Hold on, The socialist, I'm not doing anything. Liberal left Okay. is you go off and you I- attack I was- conservative women, and you say that we're either stupid I haven't or said we're anything. sluts. All right, so listen. And that's what you do. Yesterday, and I will tell Richard, you, sir, reclaiming I will my tell time, you, Mr. sir, Chairman. I Mr. am Chairman, neither of reclaiming my those. time. I You am were asked neither by of Richard those. Blumenthal This is from the yesterday. You were asked out of by the Richard Democratic Blumenthal Party. yesterday if Corey was involved in approving contracts. You said no. Do you want to correct that? What I would say is that he has an advisor to the Department of Homeland Security, has no Madam decision-making Secretary, do you want to correct authority. it? Yes or no? You don't want to correct no it? Fine. decision-making authority, hold on. no role in Not a problem. According to one of the FEMA administrators that you fired, there is nothing, including contracts, that is brought to you that he hasn't reviewed. In fact, a significant amount of DHS internal routing documents has his signature on it above deputy secretaries. ఇలాంటి పుకారులన్నీ తీసుకొచ్చి ఇక్కడ నన్ను ఇలా కించపరుస్తావా అందే గాని నాకు అతనికి ఏ సంబంధం లేదని ఒక్కసారి నో చెప్పు రికార్డులో పెడతాం అంటే చెప్పలేదు. ఈ కరప్షన్ కోవలోనే 2023లో ఒక డార్క్ మనీ నాన్ ప్రాఫిట్ నుంచి $80,000 కమిషన్ తన పర్సనల్ కంపెనీకి మళ్లించుకుంది. క్యాబినెట్ లో చేరినప్పుడు ఈ లెక్కలు ఎక్కడా చూపించలేదు. అది చూపించాలి రూల్స్ ప్రకారం. సరే, డిహెచ్ఎస్ ఆఫీసులో ఎలాంటి వాతావరణం కల్పించింది ఈవిడ? టార్చర్ అండ్ రివెంజ్. ఆఫీసులో స్టాఫ్ ని తిట్టడం, ఎవరి మీద అయినా డౌట్ వస్తే పాలిగ్రాఫ్ అంటే లై డిటెక్టర్ టెస్టులు చేయించడం, ఇష్టం వచ్చినట్లు ఉద్యోగాల నుంచి పీకేయడం. ఒక ఫ్లైట్ లో తను వదిలేసిన బ్లాంకెట్ కోసం ఏకంగా ఒక కోస్ట్ గార్డ్ పైలట్ నే తీసేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఆరోపణలు కాదు, ఇట్ వాజ్ ఏ కన్ఫర్మ్డ్ రిపోర్టింగ్ బై ఐ థింక్ ఇట్ ఈస్ వాల్ స్ట్రీట్ జర్నల్. ఇప్పుడు ఈవిడకి పెళ్ళయింది, భర్త ఉన్నాడు. కోరీ లెవెండాస్కి పెళ్ళయింది, భార్య ఉంది. కానీ వీళ్ళిద్దరి మధ్య బహిరంగంగా ఒక ఓపెన్ రిలేషన్షిప్ నడుస్తూ ఉంది. అగైన్ వాళ్ళ పర్సనల్ జీవితంలో వాళ్ళు ఎట్లా ఏడు చూసిస్తే మనకెందుకు? కాకపోతే క్రిస్టియన్ వాల్యూస్ నాకు బోధించవద్దు. ఏ రకంగానూ ఇలాంటి మోరల్ వాల్యూస్ మాకు ప్రీచ్ చేయవద్దు మీరు. ఇద్దరికి పెళ్లిళ్ళైనా సరే తన సీనియర్ అడ్వైజర్ కోరీ లెవెండాస్తో కలిసి అందరికీ తెలిసేలా క్లోజప్ గా ఉంటూ డిపార్ట్మెంట్ చాలా పెద్ద రచ్చకు కారణమైంది. ఈవెన్ ట్రంప్ యూస్ టు జోక్ అబౌట్ ఇట్ అట్ మీటింగ్స్. అగైన్ హీ కుడ్ కేర్ లెస్ అబౌట్ దిస్. ఈ పబ్లిక్ హీరింగ్స్ లో ఆవిడ అలా రచ్చ కావడానికి కారణం ట్రంప్ కి ఎంబరాసింగ్ గా అనిపించింది. ఇది కూడా ఒక కారణం అతను ఆవిడని ఫైర్ చేయడానికి. ఇది ఇప్పుడు జరుగుతున్నాయి. సౌత్ డకోటాకి గవర్నర్ గా 2 దఫాలు పనిచేసింది. అక్కడ కొన్ని స్కాండల్స్ వచ్చాయి. బంధుప్రీతి, నెపోటిజం. తన కూతురికి రియల్ ఎస్టేట్ అప్రైజర్ లైసెన్స్ రాకపోతే ఏజెన్సీ హెడ్ ని తన ఇంటికి పిలిచి మరి బెదిరించింది. లైసెన్స్ ఇప్పించుకుని ఆ హెడ్ ని ఉద్యోగం నుంచి పీకేసింది. దీనివల్ల గవర్నమెంట్ కు $200,000 ఫైన్ పడింది, కోర్టు వేశారు. బికాస్ దట్ ఈస్ ఇల్లీగల్ వాట్ షీ డిడ్.
ప్రజల సొమ్ముతో లగ్జరీగా చాలా ఖర్చులు పెట్టింది. ప్యారిస్, కెనడా లాంటి చోట్లకు తిరగడానికి $640,000 గవర్నమెంట్ డబ్బులు వాడేసింది. గవర్నర్ ఇంట్లో సానా, షాండలియర్ లాంటి లగ్జరీ ఐటమ్స్ కోసం 60,000 తగిలేసింది. పుస్తకం ఒకటి రాసింది, నో గోయింగ్ బ్యాక్ అని. జంతువులను చంపడం. క్రికెట్ అనే ఒక కుక్క పిల్ల 14 నెలల పప్పి, అది సరిగ్గా ప్రవర్తించడం లేదని బయటికి తీసుకెళ్లి ఒక గులకరాయి గుట్ట పక్కన తుపాకీతో కాల్చి చంపింది. అలాగే ఒక గొర్రెను కూడా అది సరిగ్గా ప్రవర్తించడం లేదని కాల్చి చంపింది. అది తన ఆత్మకథలో ఎందుకు రాసుకుంది? అది లీడర్షిప్ లెసన్ అట. దీనికి సంబంధించి న్యూస్ పేపర్లో వచ్చిన ఒక రిపోర్ట్ ఏంటంటే, ఆ ఉదంతం ఎందుకు పెట్టింది పుస్తకంలో, అది కొంచెం ఎంబరాసింగ్ గా ఉంటుంది కదా. అందులో అమెరికాలో పప్పీస్ అన్నా కుక్కలన్నా చాలా ఇష్టపడతారు కదా. అలాంటిది పోయి కుక్క పిల్లని గులకరాయి గుట్ట మీద వేసి కాల్చి చంపడాన్ని హర్షించరు ప్రజలు. కానీ అది ఎందుకు పెట్టింది అని ఆలోచిస్తే, అప్రెంట్లీ షీ వాజ్ ఆడిషనింగ్ ఫర్ ఎ క్యాబినెట్ పొజిషన్ ఇన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఒకసారి గెస్ చేయండి, డిడ్ ఇట్ వర్క్ ఆర్ నాట్? ఎస్ ఇట్ డిడ్. ఆవిడకి ఈ పదవి ఇచ్చింది ట్రంప్ ఆ ఉదంతం వల్లనేనట. ఆవిడ అంత కర్కోటకంగా ప్రవర్తించగలదు కాబట్టే ఆవిడకి ఈ పదవి ఇచ్చాడని దెర్ ఇస్ అనదర్ రిపోర్ట్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ సెక్రటరీస్ లో చాలా మంది సోషియోపాత్లండి. సోషియోపాత్ అంటే ఎవరు? ఈవిడ ప్రవర్తన అంతా ఏకరవు పెట్టాను కదా, అందులో సోషియోపతికి సంబంధించిన కొన్ని లక్షణాలను మీకు వివరిస్తాను. మొదటిది సానుభూతి అస్సలు లేకపోవడం, ఏ ప్రొఫౌండ్ డెఫిసిట్ ఆఫ్ ఎంపతి. ఈ క్యారెక్టర్ లో కనిపించే అతిపెద్ద మైనస్ ఏంటంటే పక్క వాళ్ళ బాధను అర్థం చేసుకోలేకపోవడం. బోర్డర్ సెక్యూరిటీ చూసుకోమంటే 5 ఏళ్ల పిల్లాడిని లియాన్ రామోస్ ని హడావుడిగా డిపోర్ట్ చేశారు. షీ హాజ్ నో ప్రాబ్లం విత్ దట్. ఆ బనీ హ్యాట్ వేసుకుని అంత ముద్దుగా ఉన్న ఆ చిన్న పిల్లవాడిని చూసి ప్రపంచం అంతా తిట్టుకుంది ఈవిడ ప్రవర్తనకి. ఈవిడ సోషియోపాత్ అనడానికి అతి ముఖ్యమైన నిదర్శనం, రినే గుడ్, అలెక్స్ ప్రెటీ చనిపోయిన కొద్ది నిమిషాల తర్వాతనే వాళ్ళని డొమెస్టిక్ టెర్రరిస్టులుగా చిత్రీకరించి వీడియోల ఆధారాలతో అది మొత్తం డిహెచ్ఎస్ ఏజెంట్ల తప్పే అని నిరూపించిన తర్వాత కూడా ఒక్కసారి కూడా తన మాటలు వెనక్కి తీసుకోలేదు, క్షమాపణ వేడుకోలేదు. కాంగ్రెస్ లో హీరింగ్స్ జరుగుతున్నప్పుడు క్షమాపణ చెప్పమంటే చెప్పలేదు. Based on what you know today, Madam Secretary, were Renee Good and Alex Preddy domestic terrorists? Congressman, what happened in Minnesota in those 2 incidents was an absolute tragedy. Were they domestic terrorists, as you said to the country? My condolences to their families, because I know that their lives will never be the same after that happened. Is that an apology for what you said? We, in those incidents, offer as much information as we can from officers and agents on the ground in a chaotic scene that gets. I'll repeat my question, reclaiming my time. Based on what you know today, Madam Secretary, based on what you know today, were Renee Good and Alex Preddy domestic terrorists? As you know, there's ongoing investigations that are being led by the FBI. But you didn't wait for the investigation, did you? You didn't wait for the evidence. You proclaimed that they were domestic terrorists at the time. Why did you do that? And you didn't wait to attack our law enforcement. Why did you do that? We're going into a dangerous situation. Why did you call them domestic terrorists? Is our ICE officers and our HSI officers that day risked their lives to protect that scene, so evidence could be reclaimed, so it could be used in the investigation. Because those violent rioters that were So you're there proud of the fact that you called them domestic terrorists? Is that what you're telling America? సోషియోపాత్ కి సైకోపాత్ కి తేడా ఏంటంటే, సోషియోపాత్ కొంచెం ఆవేశపూరితంగా ఉన్న పనులు చేస్తారు, సైకోపాత్స్ మాత్రం చాలా క్యాలిక్యులేటెడ్ గా చేస్తారు. ఈవిడ ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకుంటుందని నార్త్ కేరళ సెనేటర్ టామ్ టిల్లిస్ సెనెట్ హీరింగ్ లో ఉతికి ఆరేసిన సందర్భం చూడండి. I read your book last week, and honestly, some of the parts of it impressed me, but some of it distresses me. And I'll give you a good example of one that does. The passage where you talk about killing a dog that was 14 months old. I train dogs, all right? And you are a farmer. You should know better. You should know that if you're going out to a hunting lodge and you're putting pheasants out and you're putting dogs out, you don't take a puppy out there. A 14-month-old dog is basically a teenager in dog years. You decided to kill that dog because you had not invested the appropriate time in training, and then you have the audacity to go into a book and say it's a leadership lesson about tough choices.
It's in your book. We could play it if we had time. At that same lunch hour, you killed a goat. And you killed the goat because you said it was behaving badly. You are a farmer. You don't castrate a goat, they behave badly. You should have probably done that before, but my point is, those are bad decisions made in the heat of the moment, not unlike what happened up in Minneapolis. I expect we're an exceptional nation. And one of the reasons we're exceptional is we expect exceptional leadership. And you've demonstrated anything but that in the time that I've seen you responding to the emergency in North Carolina and across the Southeast, and acknowledging when mistakes are made, and speaking too soon for the expedient of social media or whatever it is. ఇవిడికి పాలసీలకి ప్రజాభద్రత కంటే ముఖ్యం సొంత ఈగో, సొంత ప్రమోషను, అది చాలా ముఖ్యం అన్నమాట. $220 మిలియన్ ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి తన గుర్రం మీద సవారీలు చేస్తూ రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ కాస్ప్లే బార్బీగా తనని తాను ప్రమోట్ చేసుకుంటూ చేసింది. మరొకసారి అదే ట్రంప్కి మరీ కంటకంగా అనిపించి ఫైర్ చేశాడు. ఈ ఎల్ సాల్వడార్ స్టంట్ కూడా అంతే. దట్ షోస్ ల్యాక్ ఆఫ్ ఎనీ అయోటా ఆఫ్ ఎంపతి. షీ టేక్స్ ప్రైడ్ ఇన్ షోయింగ్ హర్ క్రూయల్టీ. సైకోపాత్కి మరొక లక్షణం ధిక్కారం. కోర్టులనే ధిక్కరిస్తోంది. చిల్లర అబద్ధాలు, తను తాను కాపాడుకోవడం కోసం ఎన్ని అబద్ధాలైనా అట్టే చెప్పేస్తుంది. క్రిస్టినా గ్రాఫ్ అంత స్పీడ్గా పైకి వెళ్ళి ఇప్పుడు ఇంత దారుణంగా కింద పడిపోతాన్ని గమనిస్తే ఇక్కడ బ్యాడ్ పాలిటిక్స్ మాత్రమే కాదు, బ్యాడ్ ఆప్టిక్స్ మాత్రమే కాదు, ఇది ఒక పక్కా సైకలాజికల్ స్టడీ అండి. ఆమె పదవి ఊడింది కేవలం $220 మిలియన్ దుర్వినియోగం చేసినందుకు కాదు, బికాజ్ షీ మేడ్ ట్రంప్ లుక్ బ్యాడ్. A sociopath knows the sociopathic tendencies of other people. He doesn't care about corruption. Trump doesn't care about corruption. Trump doesn't care about killing Renee Good. Trump doesn't care about killing Alex Petty. But he cared when she made him look bad on TV. When Senator Kennedy asked that question about $220 million, alage Senator Tom Tillis patti udgaresadu. House lo Jamie Raskin udgaresadu. అందరూ ఉతికారేసారు. She's not the one who looked back. Trump looked back. He couldn't take it anymore. అవన్నీ చాలన్నట్టు ఇదంతా నువ్వు చేస్తున్నావని నీ బాసు ట్రంప్కి తెలుస్తా అంటే ఆయనకి చెప్పే చేశాను. నువ్వు అక్కడ నాకు చెప్పావు, నేను చెప్పలేదని ట్రంప్ రైటర్స్కి చెప్పి ఆ తర్వాత ఇవన్నీ ఫైర్ చేశాడు. డోంట్ మేక్ ద సోషియోపాత్ ఇన్ చీఫ్ లుక్ బ్యాడ్. యు ఆర్ వర్కింగ్ ఫర్ హిమ్. ఏదో చెప్తారు చూసారా, ఇట్ టేక్స్ వన్ టు నో వన్. హీఈస్ ఎ సోషియోపాత్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ హీఈస్ ఆల్సో సైకోపాత్. అంటే సైకోపాత్స్ కొంచెం క్యాల్కులేటెడ్ నేచర్ ఉంటుంది. సో హీ ఫైర్డ్ యువర్ యాస్ క్రిస్టినా. సరే, ఆవిడ స్థానే ఇప్పుడు మార్క్వెయిన్ మల్లన్, ఇది ఓక్లహోమా సెనేటర్ మార్క్వెయిన్ మల్లన్ని నామినేట్ చేస్తున్నాడు. అతగాడు ఒక పెద్ద కేసు, అతని గురించి వేరే వీడియోలో మాట్లాడతాను. యాక్చువల్గా వాషింగ్టన్ పోస్ట్ పాలిటిక్స్ గురించి చూస్తుంటే అంత పాలసీల చుట్టూ కాదు, వీళ్ళ మనస్తత్వాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ సైకాలజీ అనలైజ్ చేస్తే మనకి కొన్ని సమాధానాలు దొరుకుతాయి, మనకు ముందు ఏం జరగబోతుందో కూడా తెలుస్తుంది. ఇప్పుడు క్రిస్టినాని ఫైర్ చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఏ యాంగిల్లో ఈ వీడియో చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆవిడ సోషియోపతి గురించి ఫోకస్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో పెట్టాను. అంటే రెగ్యులర్ వీడియోలకి భిన్నంగా ఉంటుందన్న ఉద్దేశం. అదండి క్రిస్టినా ఉద్వాసన ఉదంతం. తర్వాత వీడియోలో నేను మార్క్వెయిన్ మెల్లన్ గురించి మాట్లాడతాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అన్నా ఓ అన్నా, విన్నావా ఇది విన్నావా, ఇదే ఇదే అమెరికానా, అమెరికా ఓ అమెరికా.